హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్యూస్ కలెక్షన్స్. ఇవాళ వచ్చేసి నేను మంచి 4 కట్ బ్యాంగిల్స్ డిజైన్ చేసి చూపిస్తున్నాను అనమాట. నేను ఇక్కడ యూస్ చేస్తున్న మెటీరియల్స్ అన్నీ మన గ్రూప్లో దొరుకుతాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్లో హాయ్ అని పెట్టండి. నేను నీకు గ్రూప్ లింక్ కూడా పంపించేస్తాను. మీకు మెటీరియల్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి, డైలీ అప్డేట్స్ కూడా అక్కడ దొరుకుతాయి. ఇక్కడ మనం చూపిస్తున్న బ్యాంగిల్కి వచ్చేసి నేనైతే 3D డిజైన్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా నేను ఫస్ట్ టైం చేయిస్తున్నాను. మీరైతే చూడండి, చూసి ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్లో. అంటే ఇది బాగా వచ్చిందా బాగలేదా, వాట్ ఈజ్ యువర్ కమెంట్స్ అనేసి. ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను ఆల్రెడీ బ్యాంగిల్ని అయితే ర్యాప్ చేసి పెట్టేసుకున్నాను పింక్ కలర్ థ్రెడ్తో. నేను ఇక్కడ యూస్ చేస్తున్న కుందన్స్ వచ్చేసి మూన్ షేప్ కుందన్స్, పింక్ కలర్ మూన్ షేప్ కుందన్స్ అండ్ గ్రీన్ కలర్ మూన్ షేప్ కుందన్స్, ఈ రెండింటిని యూస్ చేసి నేనైతే ఈ బ్యాంగిల్ డిజైన్ చేస్తున్నాను అనమాట. నేను వేరే దగ్గర చూసి నేను ఈ డిజైన్ ట్రై చేస్తున్నాను అనమాట. బాగా వస్తుందో లేదో అనుకున్నాను, కానీ ఈ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కూడా తెలుస్తుంది బ్యాంగిల్ ఎలా వచ్చిందో అనేసి. నేను అక్కడ అన్ని పోస్ట్ చేశాను, బ్యాంగిల్స్ అన్నీ ఒక పిక్ పెట్టినాను అనమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బ్యాంగిల్స్లో ఈ కుందన్స్ అయితే కింద పడుకున్నట్టు ఉండకూడదండి, జస్ట్ స్లాంట్గా కొంచెం హైట్లో పెట్టేసేయాలా. ఈజీ అనండి, ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపించవచ్చు, నెక్స్ట్ చేస్తా ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ బ్యాంగిల్ చేయడం నాకు కూడా చాలా కష్టమే అయింది. నా మోస్ట్లీ 3rd and 4th బ్యాంగిల్ వచ్చేసి చాలా ఈజీగా తొందరగా చేసేసినాం అనమాట. ఫస్ట్ బ్యాంగిల్ కొంచెం టైం తీసుకునింది అనమాట. అంటే చేయడానికి, అంటే ఇది స్టాండ్ అవుతుందో లేదో ఫెవికాల్తో అని నేను అనుకున్నాను. నో, బట్ ఇట్ వర్క్స్, బాగా వచ్చిందనమాట. ఇక్కడ నేను యూస్ చేస్తున్న మెటీరియల్స్ అంతా మన గ్రూప్లో దొరుకుతాయి. అంటే గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మీరు. రీజనబుల్ ప్రైసెసే ఉంటాయి మన దగ్గర. మనం హోల్సేలర్స్ దగ్గర తీసుకుంటున్నాం కాబట్టి మనకి ప్రోడక్ట్స్ అంతా హోల్సేల్ ప్రైస్లోనే వచ్చేస్తుంది. మీరు అయితే కంపేర్ చేసుకోవచ్చు బయట ప్రైసెస్కి మన దగ్గర దొరికే ప్రైసెస్కి. చాలా రీజనబుల్గానే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు 1 ఫ్లవర్ హాఫ్ వేసి ఇంకా లాస్ట్ వరకు వేస్తున్నాను. ఎందుకు అంటే అది కొంచెం డ్రై అవ్వాలన్నమాట. పూర్తిగా వెట్ అట్లనే ఉంటే డిజైన్ మనకి సరిగ్గా రాదు. సో నేను అంతా మొత్తం బేస్ వచ్చేసి స్టిక్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ నేను దాన్ని డిజైన్ చేయబోతున్నాను అనమాట. ఇక్కడ వరకు నేను ఒక 4 ఫ్లవర్స్ వేసాను కదా. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోనే ఫెవికాల్ మాత్రం చాలా ఎక్కువగా తీసుకోవాలి మనము. అక్కడ తీసుకుని తర్వాతనే మనకు బాగా నీట్గా వస్తుంది అనమాట. కొంచెంగా వేస్తే అది సెట్ అవ్వదు సరిగ్గా, డ్రై అయినా కూడా మనకు అంత అంటే వచ్చేసేలాగా అట్లా అయిపోతుంది అనమాట. సో నేను ఫెవికాల్ కొంచెం ఎక్కువే వేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా పైన అయితే నేను గ్రీన్ కలర్ మూన్ షేప్ కుందన్స్ యూస్ చేస్తున్నాను. జస్ట్ వేసి మనం సెట్ చేసుకుంటేనే అక్కడ ఫ్లవర్ డిజైన్ మాదిరిగా వచ్చేస్తుంది. మధ్యలో నేను యూస్ చేస్తున్న వైట్ కుందన్ వచ్చేసి జర్కన్ స్టోన్ అనమాట. జర్కన్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. జర్కన్స్ కలర్స్లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి, కానీ నేను ఇక్కడ వైట్ స్టోన్ యూస్ చేసినాను అనమాట. సేమ్ ఇట్లనే, అంటే కొంచెం డ్రై అయిన తర్వాత ఈ డిజైన్ అనేది మనం వేసుకోవడానికి వస్తుంది. సో నేను వచ్చేసి ఫస్ట్ ఆల్రెడీ కింద బేస్ వేసుకున్న తర్వాతనే ఈ గ్రీన్ కలర్ పైన మూన్ షేప్ కుందన్స్ అయితే స్టిక్ చేస్తున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా, చాలా ఈజీ ప్రాసెస్. అయితే మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బ్యాంగిల్స్ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.